గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది? వద్దమ్మా మేము తట్టుకోలేవు అసలు మాకు ఊసే వద్దు. ప్రజెంట్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ లోటస్ కా నుంచి ఎర్రకట్ట డౌన్ సరౌండింగ్ కానీ ఇటుపక్క మార్కెట్ సరౌండింగ్ కానీ ఈ రోడ్డే 5వ లైన్ మెయిన్. సో ఈ 5వ లైన్ అనేది ఎలా అనిపిస్తుంది అమ్మా? రోడ్ వేసారు కదా, ఎలా అనిపిస్తుంది? రోడ్డు వేసిన తర్వాత ఫ్రెష్గా ఉందండి. ఇదివరకు మేము చాలా ఇబ్బంది పడ్డాం గతుకుల రోడ్లతో. ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉంది. ఇటు ఏదైనా రిక్షా కానీ సైకిల్ వెళ్ళేది, ఇదివరకు గుంటలు ఉండేవి, ఇప్పుడు కాదండి. అసలు ప్రాబ్లం ఇరుక్కుపోయే వాళ్ళం, చాలా పడిపోతామేమో భయంగా ఉండేది. ఎగుడు దిగుడుగా. ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ లైన్ అనేది ఫోకస్ చేసి దీని మీద ఇప్పించారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంతా హ్యాపీ అని ఇక్కడ ఉన్నారు? హ్యాపీగానే ఉందండి, మా అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గతంలో ఈ రోడ్డు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? చాలా ఇబ్బంది పడ్డామండి, ఒకటేని కాదు. మేము స్పీడ్గా నడవడానికి కూడా గతుకులు ఎక్కడ పడిపోతామని భయం వేస్తుంది. నేనైతే చాలా 2-3 సార్లు కూడా పడిపోయి అప్ అండ్ డౌన్ గతుకులు. అంటే బైక్ తోలుతున్నప్పుడా లేకపోతే? నేను వాకుతోని నడుస్తూనే పడిపోయేదాన్ని. చాలా ఎగుడు దిగుడు రాళ్ళు లేచి ఉండేవి కదా, చాలా. మరి ఎలా ఉందమ్మా ఇక్కడ? ఇప్పుడు ప్రాబ్లంగా లేదండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు వాళ్ళని ఎత్తించేంత గొప్పలం కాదు, చాలా బాగుంది. ఎందుకంత అభిమానం ఏంటి ఈ ప్రభుత్వం? అభిమానం అంటే ఆయన చేసిన అలాంటి పనులు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది? వద్దమ్మా మేము తట్టుకోలేవు అసలు మాకు ఊసే వద్దు. ఆడవాళ్ళకి సురక్షంగా నుంచి చూసాము, బాగా చూసుకున్నాం అన్నారు కదా. ఆడవాళ్ళని ఎవరైనా చూసారండి? ఎవరు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూసుకున్నాడు. మాకు సంబంధం లేదు. ఈ ప్రభుత్వంలో ఓన్లీ వీళ్ళకి తెలిసిన వాళ్ళే చూసుకుంటారు, కులం మొత్తం భేదం డిఫరెన్స్ చూపిస్తారు అంటున్నారు. ఈ ప్రభుత్వం అలాంటి లేదండి, అసలు కుల భేదాలు వాడు వచ్చిందా చెప్పాడు కానీ ఇక్కడ అసలు కుల భేదాలు లేవు, ఏవి లేదు. ఇప్పుడు నార్మల్గా ఎవరికి వాడు పని చేసుకుంటున్నాడు, ఎవరికి పని ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పని ఉంది అందరికీ. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా, సొంత బిల్డింగ్లు ఉన్నా వైట్ కార్డులు కానీ పింఛన్లు కానీ తీసేసే ఉద్దేశాలు ఏమైనా కనపడుతున్నాయి ఈ ప్రభుత్వంలో మీకు? లేదండి, నాకు అట్లా అనిపించలేదు. నేను పెన్షన్ తీసుకుంటున్నాను, నాకేం అనిపించట్లేదు. పెన్షన్ 4000 చేస్తానన్నారు, చేశారండి. వెంటనే చేశాడు. ఆయన లాగా 50 పెంచుకుంటూ రావా, మాకు మాత్రం వెంటనే చేశారు. చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే మనిషేనా? అసలు మేము చెప్పక్కర్లేదండి, బయట ప్రపంచం అందరికీ తెలుసు. 4000 పెంచుతాన్నారు, నిజంగా మాట మీద నిలబడ్డా? నిమిషాల మీద నిలబడ్డాడు ఆయన. సకల మీద అయిపోయింది ఆ పని. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాకు అంత తెలీదు, ఆయన గురించి మాకు తెలియదు. ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? చాలా. ఇసుక అనేది ఆగిపోవడం అనేది చాలా వరకు పబ్లిక్లో విన్నాం, వర్క్ ఆగిపోవడం అనేది పబ్లిక్లో విన్నాం. ప్రజెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్క్ అనేది ఉందా లేదా? టాపీ మైస్త్రీలకి మీకు ఎలా ఉంది? ఇసుక రన్వే ఎలా ఉంది? బిల్డింగ్స్కి సివిల్ వర్క్స్ ఎలా ఉంది? ప్రభుత్వం రాకముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత అనుకూలంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అన్నాడు, తర్వాత ఫ్రీ అన్నది పూర్తిగా ఆపేశాడు. చాలా ఇబ్బంది పడ్డారు టాపీ మేస్త్రి వర్కర్ అంతా. తర్వాత ఇసుక వదిలిన తర్వాత కూడా రేటు బాగా జగన్ కన్నా ఎక్కువ పెంచాడు. అప్పట్లో 3000 జగన్ ఉన్నప్పుడు ట్రాక్టర్ ఉంటే ఇప్పుడు 4000-4500 వరకు ఇసుక రేటు పెరిగింది. సరే, అది తర్వాత రాను మొన్న ఈ మధ్య కొంచెం తగ్గింది, 3000కి వచ్చింది. ఇక అలాగా ఈ వర్కర్లు అంటే వర్క్ ప్రస్తుతానికి కొంచెం తక్కువగానే ఉంది. మీరేం చెప్తారు సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్స్ మీద ఫోకస్ మీద పెడుతున్నా అంటున్నారు, అభివృద్ధి మీద ఫోకస్ పెడుతున్నా అంటున్నారు. అసలు రన్వే అనేది కనపడుతుందా? ఏమైనా ఫోకస్ అనేది కనపడుతుందా? ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అంటే ఎక్కడా ఏమీ ప్రస్తుతానికి డెవలప్ ఏం లేదు. రోడ్లు కూడా ఎక్కడ వేసినట్టు కనిపించట్లేదు, అలాగే ఉన్నాయి ఎక్కడే. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, ఇప్పుడు మేము చేయాలంటే మా కాడ మనీ లేదు, మేము ఎక్కడ చేయము, ఎలా చేయము అన్నట్టే ఉన్నది. కానీ అప్పుడు జగన్ ఉన్నప్పుడు జరిగిన పాలన ఇప్పుడు లేదు. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. ఏ విధంగా అయినా మనం చూసినప్పుడు అతను వయసుకు చిన్నవాడు, చంద్రబాబు అనుభవశాలి అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ చెప్పిన పథకాలన్నీ అమలు చేశాడు. కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు అని చెప్పడానికి ఎవరు చెప్పలేరు. కానీ ఇతను వాగ్దానాలు ఇచ్చాడు, కానీ ఆ ఇచ్చిన వాగ్దానాల్లో 4000 పెన్షన్ అన్నాడు, అది మాత్రం ఒక్కటి చేశాడు. ఒక మాటలో ఏం చెప్తారు జగనన్న గురించి? జగనన్న గురించి చెప్పాలంటే ఇక ప్రతి పేదవాడికి అనుకూలంగా ఉండాలంటే జగన్ సీఎం ఉండాలి. ఓకే సార్, ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం ఇంకా అనవసరం.